తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథకి సంబంధించినటువంటి ఇష్యూ అయితే కోర్టులో వాదోపవాదాలు అయితే జరుగుతున్న పరిస్థితిలో ఉంది. అసలు ఎటువంటి కేసులు నమోదు చేశారు, ఏంటి, అసలు ఎటువంటి చర్చ నడుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ఇటు అడ్వకేట్లు మనతో పాటు సద్దం ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్, మాట్లాడదాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు? ఇప్పుడేమో లోపల వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి, వాళ్ళమ్మ పొద్దుట లేఖ కూడా రాసిన పరిస్థితి ఉంది. అసలు బాధితులకు న్యాయం జరుగుతుందంటారా? ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం పెద్ద మొత్తంలో అమ్మాయి సంబంధించిన పేరు చేంజ్ చేయకపోవడం, ఆ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు వస్తున్నా కానీ ఎవరైతే సిట్ దర్యాప్తు అధికారి ఉందో ఎవరి మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా వన్ సైడెడ్గా విక్టిమ్ ఫ్యామిలీ మీద దాడి చేయడానికి లేదా దాడి చేస్తున్న వారిని కంట్రోల్ చేయకపోవడం కూడా అది డబల్ దాడి చేసినట్టు అవుతుంది. ఇలాంటి సందర్భాలలో వాళ్ళ అమ్మ కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదో ఏజ్ గురించి మాట్లాడుతారు, నా బిడ్డకు జరిగిన అన్యాయం గురించి ఎవరు మాట్లాడతలేరు, సమాజంలో మనుషుల ఉన్నమా లేదా అనే విధంగా ఆమె ప్రెస్ నోట్ ఉన్నది. మూడో విషయాలు, ఎవరికి లేని ప్రియారిటీ ఎందుకు బండి భగీరథకి ఇస్తున్నారు, బండి భగీరథ మ్యాటర్స్ 2 సార్లు వినడం ఏంది, బండి భగీరథకి ఏంది స్పెషల్ ట్రీట్మెంట్ అని ఆ అమ్మాయికి సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చాలా వాదనలు బలంగానే వినిపించే ప్రయత్నం చేసిండు. నిన్న ఓపెన్ కోర్టులో కూడా ఆ క్రిమినల్ గురించి అని చెప్పి చాలా అగ్రెసివ్ మేనర్లోనే అతను కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఆ అమ్మాయికి సంబంధించిన లాయర్ పీపీ మాత్రం చేతులు ఎత్తేసిండు. ఇక పీపీ తోటి ఏమయ్యే విధంగా లేదు అని చెప్పి మీరు ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. నేను ఆ పీపీ మీద ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. ఆ యూట్యూబ్లో నా వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది పీపీ ఏ లెవెల్లో ఆర్గ్యూ చేస్తున్నా. ఇలాంటి అన్ని పరిస్థితులను చూసుకున్నట్టయితే న్యాయం జరుగుతుందా అంటే అక్కడనే న్యాయం జరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్ వచ్చిందంటేనే న్యాయం జరుగుతుందా అనే విధంగానే ఉంది పరిస్థితి. అంటే మరి ఇట్లా రేపులు, ఇట్లా మర్డర్లు చేసే వాళ్ళందరూ కూడా బెయిల్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడేమో సామాన్యుడికి ఒక చట్టం, ఎవరైతే పొలిటీషియన్లు కావచ్చు లేకపోతే డబ్బులు ఉన్న ఒక చట్టం ఏంటో కూడా ఇప్పుడు ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్న పరిస్థితి కూడా ఉంది. అది అక్షర సత్యం లెక్కనే కనబడుతుంది. ఈ ఉన్నత న్యాయస్థానాలన్నీ కూడా ఉన్న వాళ్ళకేనా అని చెప్పి నిన్న రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా చాలా పెద్ద మొత్తంలో విమర్శించడం జరిగింది. క్రాంతి దళ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో కూడా మనం చూసుకున్నట్టయితే హైకోర్టు కూడా తన పరిధిని దాటి ఆ ఏజ్కి సంబంధించిన విషయంలోకి వెళుతుంది అనేది న్యాయ నిపుణులు అందరూ కూడా భావిస్తున్నారు. ఈ స్టేజ్లో ఏజ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏమన్నా ఉంటే అది ట్రయల్ కోర్టు కొమ్మనండి, ఇది అప్రాపరేట్ ఫోరం కాదు, బేస్డ్ ఆన్ ది ఏజ్ వాళ్ళకు బెయిల్ ఇవ్వడానికి లేదు. అమ్మాయి మీద సెక్సువల్ అసాల్ట్ అయితే జరిగిందని చెప్పి కంప్లైంట్ చెప్తుంది. ఎట్ ద స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ఇనిషియలీ వాళ్ళు మెన్షన్ చేయకపోతే ఆ కంప్లైంట్ కాపీలోని పారాగ్రాఫ్ నెంబర్ 6లోనే మొత్తం డీటెయిల్గా ఉన్నది. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉన్నది. పూర్తి స్థాయి విచారణ అధికారిగా సిట్కి సంబంధించిన మహిళా ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ నియమితం అయిన తర్వాత మాత్రమే ఈ సెక్షన్లు ఆల్టర్ చేయబడ్డాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంత వేగ్గా గాలినైతే చేయదు కదా, అన్నప్పుడైతే దానికి ఎంతో కొంత శాంటిటీ ఉంటుంది కదా. 161 స్టేట్మెంట్లు రికార్డ్ అయినాయి, 164 స్టేట్మెంట్ కూడా రికార్డ్ అయినాయి. బేస్డ్ ఆన్ ది 161, 164 స్టేట్మెంట్ ఎఫ్ఐఆర్ వాజ్ ఆల్టర్డ్ అని అన్నప్పుడు మీరు అంత ఈజీగా మనం తీసేయలేం కదా. వాళ్ళకి సంబంధించిన లాయర్ ఏదైతే ఉన్నాడో ఈ ఎఫ్ఐఆర్ జరిగినప్పుడు ఆ సెక్షన్ లేవు, దాని తర్వాత వాళ్ళు కావాలని ఆల్టర్ చేయించారు అని అంటే కంప్లైంట్ కాపీ ఇట్ సెల్ఫ్ షోయింగ్ దట్ ది అసాల్ట్ వాజ్ హ్యాపెండ్ అని చెప్పి చెప్తోంది. సెక్సువల్ అసాల్ట్ సెక్షన్ 5, సెక్షన్ 6కి సంబంధించిన పూర్తి ఆధారాలతో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే ఆ బదనాం అంతా కూడా పోలీసు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళని ఎందుకు కూర్చునే పెట్టిర్రు, వచ్చిన వాళ్ళని 5-6 గంటలు ఎందుకు ఆపిర్రు, రెండోది సరైన సెక్షన్లు ఎందుకు పెట్టలేరు, అదంతా సిఐ ఉద్యోగం 3వకి విచారణ చేయాల్సిన అవసరం ఉన్నది. మరీ ఘోరమైన విషయం ఏంటంటే ఈ కేసులో ఏదైతే రిజిస్టర్ అయిన తర్వాత తెల్లారి డిఎస్ఆర్ అని జరుగుతుంది, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ మీద వాళ్ళు రివ్యూ చేస్తారు. రివ్యూ చేసినప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు, చూసినట్టు ఉండాలని చెప్పి. డిఎస్ఆర్ సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో అక్కడ ఉన్న డీసీపీ ఏం చెప్పింది, అక్కడ ఉన్న ఏసీపీ ఏం చెప్పిండు, పేట్ బషీర్బాగ్ సిఐ మీద ఎందుకంత ఫోర్స్ చేసి ఆ కేసులో యాక్ట్ చేయలేకుండా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అన్నిటిని తీసుకుంటే అమ్మాయికి న్యాయం జరగకపోవచ్చు అనే విధంగానే ఇవన్నీ ప్రశ్నలు, ఇవన్నీ చర్యలు అక్కడికే తీసుకెళ్తున్నాయి. ఫైనల్గా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించి అమ్మాయి ఏజ్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. అసలు మీకు తెలుసా దాని గురించి అన్న? ఏజ్ అనేది ఎప్పుడు కూడా ఫోక్సో కేసెస్లలో స్టేజ్ ఆఫ్ ది బెయిల్ మనం కన్సిడర్ చెయ్యము. నిజంగా కూడా గ్రాస్ వైలేషన్ ఉంది, ఆమెకు సంబంధించిన 2 దొంగ సర్టిఫికేట్, ఒకటి రెండిట్లలో ఏదైనా ఒకటైతే ఒరిజినల్ ఉంది కదా, రెండో ఒకటే ఇబ్బంది. ఆ రెండిటి ప్రకారం చూసుకున్నా కానీ అమ్మాయి మైనరే. ఏదైతే పోలీస్ సర్టిఫికేట్ ఏదో చెప్తారు, అసలు ఆ పోలీస్ సర్టిఫికేట్కి ఎట్లాంటి శాంటిటీ ఉండదు. ఆ పోలీస్ సర్టిఫికేట్ ఇచ్చిన ఏమైనా ఆర్డీఓనా లేకపోతే రెవెన్యూ డివిజనల్ ఆఫీసరా, రెవెన్యూ మండల ఆఫీసరా, ఆయన ఇచ్చిందని మీరు ఎట్లా నమ్ముతారు? అసలు పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళు వేసేసిర్రు అట్లా అప్పుడు ఛార్జ్ షీట్.
వేసిన ఛార్జ్ షీట్ని పట్టుకొని అమ్మాయి ఏజ్ని డిక్లేర్ చేయడం అనేది అది కంప్లీట్గా ఇల్లీగల్ అవుతుంది. రెండోది, అట్లా చేస్తే చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా భావించాలి. అట్లా చేసిన పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అంతేగాని దానికి ఈ అమ్మాయిని బాధ్యులుగా చేసి ఈ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోవడం అంటే, ఈ స్టేజ్లో ఏజ్ని డిసైడ్ చేయడం అంటేనే ఈ కోర్టు తన పరిధిని దాటి నిర్ణయించినట్టు అవుతుంది. మరి ఇట్లాంటి రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ఇవన్నీ బాలికల పైన అత్యాచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కదా ఇట్లాంటి సంఘటనల వల్ల? న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎందుకు పోతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ ఆయనకు బెయిల్ ఇస్తే ప్రజల ఏళ్ళన్నీ కూడా న్యాయ వ్యవస్థ మీద, రాజకీయ నాయకులు ఆడే క్రీడల న్యాయ వ్యవస్థ బలయ్యేటట్టున్నది. ఇప్పుడు పోలీసు కంప్లైంట్ ఇచ్చిర్రు, వాళ్ళు కంప్లైంట్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది కంప్లైంట్ కరెక్ట్ రిజిస్టర్ చేయలేరు. చేయకపోతే ఆ బేసిస్ చేసుకొని కోర్టు ఏమైనా ఆర్డర్ ఇస్తే కోర్టే ఆర్డర్ ఇచ్చింది. మరి పోలీసు వాళ్ళు చేసిన తప్పు కోర్టుకేం సంబంధం? ప్రొసీజర్ అయితే ఫాలో కావాలి కదా. ప్రొసీజర్ ఫాలో కాకపోతే కోర్టు ఆర్డర్ ఇస్తుంది. కోర్టు ఆర్డర్ ఇస్తే మీరు కోర్టు ఆర్డర్ని క్వశ్చన్ చేయడానికి ఏంటుంటుంది? అసలు ఎటువంటి వాదనలు జరుగుతున్నాయి లోపల? మీరు ఎంతసేపు లోపల ఉన్నారు కదా. ఇంకా ఏం లేదు, అదే డివిజన్ బెంచ్ ఉన్నది. పొద్దున కూడా సింగిల్ బెంచ్ కూర్చుంటే మ్యాటర్ రీచ్ కాలేదు. 35 దాకా ఏమో వచ్చింది. కాజ్ లిస్ట్ ఐటమ్ నెంబర్ 35 దాకా వచ్చింది. ఐటమ్ నెంబర్ 74 ఏమో ఈ నెంబర్ ఉన్నది. మళ్ళీ డివిజన్ బెంచ్ కూర్చుంది. డివిజన్ బెంచ్ బ్రేక్ అయ్యి సింగిల్ జడ్జి కూర్చుని విచారణ చేపడితే తప్ప మనం ఏం చెప్పలేము. నిన్న రాత్రి 8:30 దాకా విచారణ జరిగిందట. ఇవాళ రాత్రి ఎంత పట్టొచ్చు టైం. వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బండి సంజయ్ కొడుకు, ఆయన అప్స్కాన్ లో ఉన్నాడు. కనీసం పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. దాని గురించి ఏమైనా వాదనలు జరుగుతున్నాయి? ఇప్పటికైతే ఇంకా అది ఈ ఫ్యాక్టర్ అయితే ఏం మాట్లాడలేదు. నిజంగా ఏమైనా ఉంటే తర్వాత చూడాల్సిన విషయం ఇది. అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా బాధితుల పక్షాన అడ్వకేట్లు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కూడా న్యాయ వ్యవస్థ దీంట్లో కీలక పాత్ర పోషిస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ భరత్ తో సన్నీ, మైక్ టీవీ, హైదరాబాద్.